ఆమె ఇప్పుడు జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలు తొలగి అంటే పరిహారాలు ఏమైనా చేసుకున్నప్పుడు మళ్ళీ సంతానం కలిగే అవకాశాలు ఉంటాయంటారా? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. దానికోసం చెప్పేసి పరిహారాలు సక్రమంగా చేసుకున్నప్పుడు తప్పకుండా తిరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు మనము దాదాపు ఈ 7 సంవత్సరాల్లో గోపురంలో ప్రతిసారి పుత్రద ఏకాదశి గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మనకి ఫీడ్బ్యాక్ దాదాపు ఒక 53 మందికి కలిగిందని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే అది ఎంత బాగా అద్భుతంగా పనిచేస్తోంది. అవును అమ్మ, ఈ రోజుల్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు నారాయణ బలి. సో ఈ మాట అన్నదంటే చాలా మంది చేస్తున్నారని చెప్పేసి విన్నాము. అసలు అంటే ఏంటంటాం, ఏం చేస్తారు అసలు? మామూలుగా ఏం చేస్తారంటే పూర్వకాలం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో, తర్వాత ధర్మసింధు లాంటి ప్రామాణిక గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఏమిటంటే, మామూలుగా ఈ రోజుల్లో ముహూర్తాలు పెట్టేటువంటి ముహూర్తాలు కాకుండా గర్భం దాల్చడం కోసం అని చెప్పేసి దానికి ఒక సంస్కారము, ఒక హోమం చేసి వివాహమైనటువంటి దంపతులకి మొట్టమొదటిగా గర్భాధాన ముహూర్తం అని పెట్టేవాళ్ళు. ఒక మంచి ముహూర్తం, ఫలవంతమైనటువంటిది. ఇంతకుముందు మనం పోయిన వారమా మనం చెప్పుకున్నాం కదా, ఏమిటి శుష్కరాశులు ఫలరాశులు అని కూడా లగ్నాల గురించి చెప్పుకున్నాం కదా. అలా ఫలరాశుల్లో ఫలలగ్నాల్లో అన్నీ చూసి గర్భాధాన ముహూర్తం పెడుతూ ఉండేవాళ్ళు. అలా చేసినా సంతానం కలగలేదు అంటే వీళ్ళకి పితృదోషం ఏమైనా ఉందేమో అని చెప్పేసి నారాయణ బలి చేయమని చెప్పేసి మనకి ధర్మసింధులో కనిపిస్తోంది. అలా నారాయణ బలి చేయటం వల్ల పితృదోషాలు పోతాయి, తర్వాత పితృ క్రోధం తగ్గుతుంది. అప్పుడు వాళ్ళు పుణ్యగతులకి పోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఆశీర్వదించి పెడతారు, వీళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి ముహూర్తాల్లో గర్భాధానం జరిగినా కూడా కొంతకాలం వరకు వీళ్ళకి సంతానం కలగలేదు అంటే నారాయణ బలి చేయాలి అనేటువంటి విషయం కనిపిస్తోంది. అంటే పితృదోషాలు ఉన్నప్పుడు కూడా సంతానం కలగకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా. ఎందుకంటే తల్లిదండ్రులని బాధ పెట్టడం వలన, తల్లిదండ్రులకి పుణ్యగతులు కల్పించకపోవటం వలన వీరి పిల్లలు ఎదగరు, వీరి పిల్లలు పైకి రారు, అభివృద్ధిలోకి రారు, వీరికి సంతానం కలగకపోతే కలగదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అసలు పితృదోషాలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయి అంటారమ్మా? చాలా రకాలుగా. ఎలాగంటే అసలు వివాహం అనేటువంటిదే రుణత్రయాలు తీర్చుకోవడానికి ఏర్పడుతుందిట. ఒకటి పితృరుణం, ఆ తర్వాత దేవరుణం, ఋషి రుణం అంటూ ఉంటారు. పితృరుణం అంటే తండ్రి అని మాత్రమే కాదు, తల్లి తండ్రి పెద్దలు మీరు ధర్మంగా ఎవరెవరికి చేయాలో వాళ్ళందరూ కూడా పితృదేవతలే. మరణించిన వాళ్ళందరూ కూడా పితృలే, పితృలోకానికి పోతారు. అందుకని వాళ్ళందరికీ. అయితే ఇక్కడ చెప్పేటువంటిది ఏమిటంటే, ఒకటి బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులని కంటతడి పెట్టించినప్పుడు వారి కన్నీళ్ళంతా కూడా వీళ్ళకి శాపం అవుతాయిట. చనిపోయాక మాత్రమే కాదు, బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి కన్నీళ్లు కార్చేలాగా ఎవరు ప్రవర్తిస్తే వాళ్ళ పిల్లలు అభివృద్ధిలోకి రారు అని. అవి జాతకంలో కనిపించకపోవచ్చు, ఎందుకంటే అప్పటికే వీళ్ళకి పిల్లలు పుట్టి ఉన్నారు. వీళ్ళ జాతకాలు వీళ్ళు పుట్టినప్పుడు వేసినవి, ఈ జన్మలో ఉండేటువంటి కర్మను అనుసరించి వచ్చేటువంటి దోషాలు. ఇకపోతే ఎవరికైనా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చేయవలసినటువంటి కర్మకాండ సరిగ్గా చేయకుండా, ప్రతి సంవత్సరం వాళ్ళకి పిండ ప్రదానం చేయకుండా ఉండటం వలన వాళ్ళు పైలోకాల నుంచి శపిస్తారుట. అందుకని తప్పనిసరిగా అవి చెయ్యాలి. తింటారా, వాళ్ళు వస్తారా, చేస్తారా అనేటువంటి వాదనలు పక్కన పెట్టి నేను శాస్త్రంలో చదివింది మాత్రం చెప్తున్నాను. అందుకని అవి చెయ్యాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.